కువైట్లో ఉన్న భారతీయులకు శుభవార్త. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఇక్కడ తూకం వేసి సామాన్లు ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అలాగే నేను చూసుకుంటే జనవరిలో అనుకుంటాను, జనవరిలో అయితే వెళ్ళి ప్రసాద్ అన్న ఎవరైతే ఉన్నారో, కువైట్ ప్రసాద్ అన్న ఉన్నాడు కదా, ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉంటే ఆయనను కలిసి రావడం జరిగింది. అలాగే ఆయన కలిసిన తర్వాత చెప్పడం జరిగింది, అన్న నాకు 45 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది, నేను విడుదలైపోతానని చెప్పేసి కొంతమందిని అడిగి తెలుసుకుంటే కానీ ఖచ్చితంగా 90 రోజుల తర్వాత బెయిల్ వస్తుందని చెప్పడం జరిగింది. ఆయన ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. ఆయనకు ఎందుకు చెప్పడం, ఒక ఆశతో అయితే ఆయన ఉన్నాడు కదా, ఆయనకు ఎందుకు చెప్పడం అని చెప్పేసి నేనైతే రావడం జరిగింది. కానీ 100 రోజుల తర్వాత మనం చూసుకుంటే ఎలాగైనా 100 రోజులకైతే బెయిల్ వస్తుందని చెప్పేసి తెలిసింది. ఆయనను కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిందే, కువైట్ ప్రసాద్ అన్న కేసు గురించి పూర్తి వివరాలు తెలిసిందే. 100 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఆయనకైతే బెయిల్ రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైనాయని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అలాగే నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను, మరొకసారి వెళ్ళి ఆయనను కలిసి రావాలా, కువైట్ ప్రసాద్ అన్న విడుదలయ్యాడా లేదా, విడుదలయ్యింటే ఎక్కడ ఉన్నాడు, ఒకవేళ విడుదల కాకపోతే ఏమైనా కడప సెంట్రల్ జైల్లోనే ఉన్నాడని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు రేపు మళ్ళీ ఒకసారి వెళ్ళి కలుద్దాం అనుకునే లోపు ఆయన వీడియో పెట్టాడని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒక అన్న అయితే మనకు కామెంట్ అయితే పెట్టడం జరిగింది. ప్రసాద్ అన్న కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడన్న, ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి. ప్రసాద్ అన్న, నువ్వు వీడియో చూస్తూ ఉంటే కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైనవని నేను చూసిన తర్వాత ఆ వీడియో నేను కూడా చూశాను. సైడ్ మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది చూడండి. నిజంగా నాకు ఆనందం అనిపించింది. ముఖ్యంగా మీ కూతురు ఎవరైతే ఉన్నారో, మీ కూతురును చూసిన తర్వాత నాకు సంతోషం రెట్టింపైంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క 100 రోజుల పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఆ పసి మనసు అమ్మా నాన్నకు దూరమై ఎంత నరకం అనుభవించి ఉంటుందో నాకు కూడా తెలుసు. కాబట్టి ప్రసాద్ అన్న, నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి, నేను మీతో ఫోన్లో మాట్లాడతాను. కాబట్టి తప్పకుండా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి ఈ వీడియో నువ్వు చూస్తూ ఉంటే కానీ నాకు యూట్యూబ్ కామెంట్లో కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూసినా కానీ నీ అకౌంట్ అయితే కనపరావడం లేదు. ఒకవేళ నువ్వు చూస్తూ ఉంటే కానీ కామెంట్ చేయండి, నేనైతే నెంబర్ పంపిస్తాను, మీతో అయితే మాట్లాడతాను. ఓకే అన్న ప్రసాద్ అన్న, నువ్వు బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే ప్రసాద్ అన్న, మనమిద్దరం కలిసి ఒక వీడియో అయితే చేద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.